ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన 30,000 ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకున్నావు. నువ్వేమన్నా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టావా? మీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగ నియామకాలు ఇవ్వడం వల్ల ఏమన్నా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉద్యోగ నియామకాలు చేపట్టావా? ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు నువ్వు నియామకాలు ఇచ్చావు. అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేసావే కానీ నువ్వు కొత్తగా అమలు చేసింది ఏం లేదు. అయితే మేము గుర్తు చేస్తున్నాం, మరి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకుండా నువ్వు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినావు అనుకో, అంటే మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి 4వ విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మీరు? ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు? ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే ప్రకటన చేశారు కదా, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42కు పెంచుతామని మీరే చెప్పారు కదా. అంటే కొత్త స్థానిక సంస్థ ఎన్నికల్లో 23 నుంచి ఓబీసీలకు 42 పెంచుతామని మీరే చెప్పారు కదా. కులగణన అయిపోతే అది 52కు దాటుతుంది కదా. మరి ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా, ఎస్టీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా, ఓబీసీలో పెరుగుతాయి కదా. నువ్వు రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని నువ్వు తగ్గించినట్టు అవుతావు కదా. స్థానిక సంస్థల్లో మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని స్థానిక సంస్థల్లో తగ్గించినట్టు అవుతావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాయి పెంచకపోవడం వల్ల మాకు రావాల్సిన బడ్జెట్ ఎవరు కేటాయిస్తావు? మా విద్యా అవకాశాలను మాకు అందకుండా నువ్వు చేసినట్టు అవుతావు. నోటిఫికేషన్లు ఇస్తే మా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు అవుతావు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వివిధ రాజకీయ నాయకులను నువ్వు అడ్డుకున్నాడు అవుతావు. కింద పునాదులు ఎదుగుతున్న వాళ్ళకి ఎంత బలంగా ఉంటే వాళ్ళు పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా రిజర్వేషన్లు పెంచడం వల్ల మా వర్గాల నుంచి కొంత ప్రాతినిధ్యం పెరుగుతుంది, వాళ్ళ నుంచి రాజకీయంగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు పెంచితే మీకే మేలు, మీరు పెంచకపోతే మీకే నష్టం. ఎందుకంటే మాకు పెంచకపోవడం వల్ల మీరు ఎవరికి దోచిపెట్టాలని ఇప్పటికే ఎవరు మాట్లాడినా మాట్లాడబోయినని మాట్లాడుతున్నా. ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎందుకు? ఎస్సీల జనాభా పరంగానే రిజర్వేషన్లు ఇస్తలేరు కదా, ఎస్టీల జనాభా పరంగా రిజర్వేషన్లు ఇస్తలేవు కదా, ఓబీసీల రిజర్వేషన్ల పరంగా జనాభా పరంగా ఇస్తలేరు కదా. మీ లెక్క ప్రకారమే మైనార్టీలు 12% అని మీరు ఒప్పుకున్నారు కదా. మీ లెక్క ప్రకారమే మైనార్టీలు 12% మీరు ఈ డిక్లరేషన్లు ఒప్పుకున్నారు కదా. మరి మొత్తం కలిపి 94% దాటుతుంది కదా. ఎస్సీ ఎస్టీలు 30, యావరేజ్ 52% తక్కువ చేసుకున్నా కూడా బీసీలు 82ను మీ లెక్క ప్రకారమే 12 ముస్లింలని మీరు చెప్పారు. మీ డిక్లరేషన్ ఉన్నది 12% అని చెప్పి. అంటే టోటల్ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య జనాభా పరంగా 94 కదా. మరి 94 ఈ వర్గాల నుంచి ఇంతే 10% అగ్రకులాల పేదలకు ఎట్లిస్తుండ్రు? అగ్రకులాల జనాభే ఈ లెక్క ప్రకారం మీ డిక్లరేషన్ ప్రకారం, అగ్రకులాల జనాభే మీ డిక్లరేషన్ ప్రకారమే 6% దాటదు. అందులో పేదరికం ఉంటే ఒక 20% ఉంటే అందులో ఇవ్వాల్సింది 1-2% మాత్రమే. 1-2% పొందాల్సిన ఓసీలకు 10% ఇవ్వడం అంటే దోచిపెట్టినట్టు కదా. ఇప్పటికే మీరు మా అవకాశాలు దోచిపెడుతుండ్రు రిజర్వేషన్లో, ఇప్పటికే మా అవకాశాలు దోచిపెడుతుండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో. వాటిని తగ్గించాల్సిందే, ఇవి పెంచాల్సిందే. మీరు ఓసీలందరికీ ఇస్తలేరు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ కదా, ఆర్థికంగా పేదలు కదా. అగ్రకులాల ఆర్థికంగా పేదల సంఖ్య 20% ఉన్నది అనుకుంటే, 30% ఉన్నది అనుకుంటే వాళ్ళకి రావాల్సింది 1-2% కదా. 1-2% ఇవ్వాల్సిన అగ్రకులాల పేదల రిజర్వేషన్లు 10% ఇస్తుండ్రు మీరు. మా జనాభా పరంగా రావాల్సిన ఓబీసీ రిజర్వేషన్ పెంచవు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచవు,
అంటే మా అవకాశాలు ఎవరికి దోచిపెట్టినట్టు? వాళ్ళకు దోచిపెడుతున్నారు. మావి పెంచక వాళ్ళు పెంచడం వల్ల దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఓపెన్ కోటాలు ఉండడం వల్ల మా అవకాశాలు వాళ్ళకి దోచిపెట్టడానికి దారితీస్తుంది. కాబట్టి మేము సూటిగానే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, జూన్ 10 వరకు గడువు. స్థానిక బడ్జెట్ సమావేశాల కంటే ముందే, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే, నోటిఫికేషన్ల కంటే ముందే, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికంటే ముందే మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మా ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచడం వల్ల నీకే ఈ వర్గాల్లో కొంత అభిమానం ఉంటుంది. మీరే రాజకీయంగా మరింత నిలదొక్కుకోవడానికి కూడా దారితీస్తుంది. పెంచకపోతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏకం చేసే బాధ్యత నాదే. నీ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టడం ఖాయం. దానివల్ల రాజకీయంగా నువ్వే నష్టపోతావు. ఈ వర్గాలకు మేలు చేసి నువ్వు రాజకీయంగా నిలదొక్కుకోదలుచుకున్నావో, ఉద్దేశపూర్వకంగా ఈ వర్గాల అవకాశాలు ఓసీలకు దోషిపెట్టి నువ్వు రాజకీయంగా ఉరితాడు బిగించుకుంటావో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి. తేదీ జూన్ 10. జూన్ 10 లోపు ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలి. లేకపోతే జూన్ 10 తర్వాత నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నింటినీ ఏకం చేస్తాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తర్వాత భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఆ కార్యాచరణ ఉద్యమంగా మారుతుంది. ఆ కార్యాచరణ యుద్ధంగా మారుతుంది. యుద్ధం కంటే ముందే నువ్వు పెంచితే నీకే మేలు, లేకపోతే రాజకీయంగా నష్టపోతావు, రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటావు, మీకు మీరే రాజకీయంగా ఉరితాడు బిగించుకున్నాడు అవుతావు అనేసి రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.